వచ్చిందా? స్టార్ట్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేయి, రికార్డింగ్ అవుతుంది. ఓకే, క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, సో ఏదైనా మనం ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటాం చూడండి. షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేసుకోండి, అట్ టైం ఒకసారి అవుతుంది. సో హ్యాండ్స్ కానీ ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇమేజ్ లెక్క వెళ్ళి ఇక్కడ చూడండి, ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, లెవెల్స్, బ్రైట్నెస్ చూసుకోండి. 15 కానీ కొద్దిగా స్లోగా చెప్పు నాకు, ఇందులో కొద్దిగా అర్థం కావట్లేదు. వాయిస్ కూడా కొద్దిగా స్లోగానే చెప్పు. ఓకే, మినిమం బ్రైట్నెస్ 10, కాంట్రాస్ట్ 15 పెట్టుకోండి మినిమం. సో ఇంకా పెట్టుకోండి మన ఇమేజ్ని బట్టి అనమాట. చూడండి, ఓకే. సో మినిమం 10, 15. ఓకే. సో అడ్జస్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ ఇమేజ్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్, ఇది కంట్రోల్ వెళ్ళి షార్ట్ అనమాట, లెవెల్స్ మళ్ళీ బ్రైట్నెస్ చూసుకోండి. నేను పెట్టినట్టు ఇమేజ్ని బట్టి పెట్టుకోండి మీరు. బ్రైట్నెస్ అన్నది ఇమేజ్ ఎట్లా ఉంది దాన్ని బట్టి చూడండి, బ్రైట్నెస్ కావాలా తగ్గించాలని మీరు పెట్టుకోవాలి. ఓకే, ఓకే చేసుకోండి. మళ్ళీ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్, కర్వ్స్, ఈ షార్ట్ కట్ కంట్రోల్ ఎన్. ఓకే, కంట్రోల్ ఎన్. ఓకే, కంట్రోల్ డి అని చెప్పిన ఆల్రెడీ డీసెలెక్ట్ అని, కంట్రోల్ డి. అండ్ సెలెక్ట్ అయింది అనేది రిమూవ్ చేయాలంటే కంట్రోల్ చేస్తాం, కంట్రోల్ డి. మన హెయిర్ కాల్ కూడా హెయిర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకుని రెడ్ సెట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. డార్క్ కావాలని డార్క్ చేసుకోండి, లైట్ అయితే లైట్. ఓకే, ఓకే, కంట్రోల్ డీసెలెక్ట్. సో ఏదైనా సరే మా పర్టికులర్గా మనకి ఏమన్నా బ్రైట్నెస్ చేసుకోవాలనుకుంటే దాని వరకు సెలెక్ట్ చేసుకుని సేమ్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ 10, 15 ఇది మినిమం పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కౌసెట్ కంట్రోల్ ఎం, కంట్రోల్ ఎల్. సో అది మీద బట్టి మనం పెట్టుకోవచ్చు. కంట్రోల్ డీసెలెక్ట్. సో ఏదైనా సరే సో దీని కళ్ళు కూడా మార్చుకుంటే కంట్రోల్ యూజ్ చేస్తే చూడండి, అడ్జస్ట్మెంట్, కంట్రోల్. ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, కంట్రోల్. ఓకే, కలర్ చేంజ్ అయిపోతుంది. బ్లూ అయితే బ్లూ అయితే, సో డార్క్నెస్ లైట్ అని చూపిస్తుంది, లైట్నెస్. ఓకే, థిక్నెస్ అండి ఓకే చేసుకుంటాం. ఇది అవసరం లేదు, 0 పెట్టుకోండి. నేను ఇప్పుడు 0 పెట్టుకోవచ్చు. సో నేను 5 తీసుకోవాలనుకో. ఓకే, కంట్రోల్ డీసెలెక్ట్. సో ఏదైనా సరే పర్టికులర్గా మనం పెంచుకోవాలనుకుంటే సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, సేమ్ ఆప్షన్స్ ఓకే వేసుకుంటాం. కంట్రోల్. ఓకే, బ్యాక్ కూడా మార్చుకోవచ్చు. కంట్రోల్ సైజ్. ఓకే, కంట్రోల్ డీసెలెక్ట్. సో ఏదైనా సరే సైజ్ తగ్గించుకోండి. మళ్ళీ సేమ్ బ్రైట్నెస్ కావాలి, మళ్ళీ సేమ్ డార్క్నెస్, అడ్జస్ట్మెంట్స్, లెవెల్స్, కంట్రోల్ ఎంటర్.
వచ్చేసి మ్యాజిక్ కాంటూర్. సో దీన్ని ఎట్లా చేస్తామంటే కాపీ పేస్ట్, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్. చూడండి దీని బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే తీసుకోండి మ్యాజిక్ కాంటూర్ క్లిక్ చేసాం, ఏదైతే మాకు రిమూవ్ అయిపోవాలో దాన్ని క్లిక్ చేసాం, రిమూవ్ ఒక డిలీట్. 1 సెకండ్, డిలీట్, సెలెక్ట్, కంట్రోల్ డి, డీసెలెక్ట్, సెలెక్ట్, డిలీట్, డీసెలెక్ట్, కంట్రోల్ డి. చూడండి పోయింది, బ్యాక్గ్రౌండ్ పోయింది, చేంజ్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం కలర్ మార్చుకోవాలనుకుంటే మరి సేమ్ టూల్ వెళ్తాం, సెలెక్ట్, ఆల్ సెలెక్ట్ అయితే షిఫ్ట్ పట్టుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్. కలర్ మార్చుకోవాలనుకుంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఓవర్లీ కలర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి, ఈ రెడ్ మీద క్లిక్ చేసుకొని కలర్ బాక్స్ మీద. సో ఏదైనా ఓకే. సో దీనికి 2 కలర్స్ కుండా యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్లోకి వెళ్తాం, లాస్ట్ క్లాస్ చెప్పాను మీకు ఆల్రెడీ. యాడ్ చేసుకుంటాం గ్రేడియంట్ మీద క్లిక్ చేసుకుంటాం, క్లిక్ చేసుకుంటాం, గ్రేడియంట్ బ్లాక్ ఆప్షన్ బాటమ్ వస్తుంది, క్లిక్ చేసుకోండి మళ్ళీ కలర్ మీద, ఇది కలర్ పెట్టుకోండి బ్లూ. ఓకే, మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి, మళ్ళీ కలర్ గ్రేడియంట్ కలర్ వస్తుంది. అర్థమైన టూల్ కోసం టూల్ కోసం ఓకే, అర్థమైన టూల్ కోసం ఇది ఎట్లా చేసాం అనేది మ్యాజిక్ కాంటూర్ తెలిసిందా? ఏదైనా కలర్ యాడ్ చేసుకోవాలనుకున్నా రిమూవ్ చేసుకోవాలన్నా టూల్ చేసుకుంటాం మ్యాజిక్ కాంటూర్. ఓకేనా? హలో, అర్థమైందా అండి? ఓకే సార్. అర్థమైంది కదా, కలర్ యాడ్ చేసుకోవాలనుకున్నా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకున్నా సో ఈ టూల్ చేసాం, మ్యాజిక్ కాంటూర్ యూజ్ చేస్తాం. సో ఇది ఏం చేసాం, పిక్చర్స్ అనేది ఏమన్నా పర్టికులర్ పార్ట్ మనం బ్రైట్నెస్ చేయాలనుకున్నా, బ్రైట్నెస్ తగ్గించాలనుకున్నా, కలర్ కూడా మార్చుకోవాలనుకున్నా టూల్ యూజ్ చేస్తాం. అర్థమైంది టూల్ కోసం మళ్ళీ చెప్పాలా? హలో, ఏదో చెప్పండి సార్, నువ్వు ఉన్నది ఎవరో ఒకరు, మీకు వినిపిస్తుందో నాకు తెలియదు. అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చి క్రాఫ్ట్ టూల్. సో ఇది అందరికి కామన్ ఉంటుంది, దేంట్లో అంటే ఇసుక క్రాఫ్ట్ టూల్ అనేది మన పెయింట్లో కూడా చూస్తుంది టూల్ ఆల్రెడీ. దీని పర్టికులర్ కోసం చెప్పాల్సిన ఏమి ఉండదు. దీంట్లో 3 టూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట, ఒకటే క్రాఫ్టింగ్ టూల్లో ఉంటుంది. ఓకే, ఇదంతా సేమ్ సైజ్ టూల్స్. ఇది సైజ్ని బట్టి మనం క్రాఫ్ట్ చేసుకుంటాం ఇది. సో ఇది ఎక్కువగా ఫోటో స్టూడియో వాళ్ళకి యూజ్ చేస్తారన్నమాట, ఫోటో స్టూడియో కోసం ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఎంత పర్టికులర్ చెప్పని అవసరం లేదు, కంట్రోల్ సెట్. దీని క్రాఫ్ట్లో ఒక్కటే సరిపోతుంది. నెక్స్ట్ ఐ డ్రాఫ్టర్ టూల్ ఉంటుంది. సో ఏమన్నా కలర్ క్లిక్ చేసుకోవాలి అన్నమాట, టూల్ వచ్చేసి చూడండి ఇక్కడ మన ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే కలర్ బాక్స్ మీద సో ఆటోమేటిక్ మనం చూడండి ఆ టూల్ ఓపెన్ అయిపోతుంది, పిక్కర్ అనమాట కలర్ క్లిక్ చేసుకోనికి. ఓకే, బ్లూ అయితే బ్లూ ఏదైనా సరే జూమ్ చేసుకొని కలర్ పిక్కర్. ఓకే, ఓకే వేసుకుంటాం. కలర్ క్యాపింగ్ టూల్. సో ఇది ఎంత కలర్ అని చూసుకున్నాం అన్నమాట, ఎంత ఇది RGB ఏమున్నది. సో RGB సైజ్ ఎంత చూడండి, 7 ఉంది చూడు, 7 192 227 ఉంది కూడా. సో కలర్ క్లిక్ చేసుకోండి, కలర్ ఎంత సైజ్ చూసుకోండి, RGB CMYK కింద. ఓకే, చూడండి టాప్ కనిపిస్తుంది RGB అంటే 7 193 220 అంటే CMYK అంటే చూడండి 68% 68070. ఓకే, మంచి అట్లా ఏమన్నా కలర్ ఎంత సైజ్ తెలుసుకోండి మాత్రమే టూల్ వచ్చేస్తుంది. చూడండి మీకు కోడింగ్ తెలియకపోతే కలర్ కూడా గూగుల్ సెర్చ్ చేసి చూపిస్తుంది,
ఈ కోడింగ్ ఆర్జీబీ ఎంత ఉన్నది రెడ్ అనేది. ఓకే, కొంచెం బ్లూ కలర్ కోడింగ్ కావాలంటే చూడండి, ఏఎన్ అంటే 100% పెట్టుకోండి కానీ పింక్ వస్తుంది 0 0 0. ఏఎన్ అంటే నేవీ బ్లూ వస్తుంది అనమాట. సెలెక్ట్ ఎగ్జాక్ట్ బ్లూ కలర్ ఉంటే 100, మెజెంటా మీద 80 పెట్టుకో, మిగతా 0 0. ఓకే, ఆల్ ద బెస్ట్. స్లేట్ సెలెక్ట్ సెలెక్ట్ పింక్ కలర్ కావాలనుకుంటే 0 పెట్టుకోండి. ఎమ్ వచ్చేసి మెజెంటా 100, మిగతా 0 పింక్ వస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ 0, మెజెంటా 100, ఎల్లో 80, బ్లాక్ 0, రెడ్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ఎల్లో కావాలనుకుంటే 0 100 ప్యూర్ ఎల్లో వస్తుంది 0. ఆల్టర్ బ్యాక్ సెలెక్ట్ సెలెక్ట్ బ్లాక్ కావాలనుకుంటే సేమ్ 0 పెట్టుకొని 100. మీకు ఆర్జీబీ కలర్ కావాలనుకుంటే చూపిస్తుంది చూడండి, ఆర్జీబీ సైజ్ ఉంటుంది. ఇది ఆర్జీబీ, సిఎంఆర్కి. ఓకే, మీకు అంత తెలియకపోతే కలర్ కోడింగ్ గూగుల్ సెర్చ్ చేస్తే చూపిస్తారు. ఆర్జీబీ కానీ కలర్ కొడితే చూపిస్తారు సిఎంఆర్కి అయినా సరే. నెక్స్ట్ కోడ్ వేయాలని బ్రిస్టల్ నుంచి చూస్తారా చూడండి. బ్రిస్టల్ తీసుకోండి. ఫేస్ ఏమైనా డాట్స్ అనుకోండి, ఫేసెస్ మీద ఏమన్నా స్పాటింగ్ బ్రిస్టల్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది కదండి. ఫేస్ మీద డాట్స్ ఉన్నా సైజ్ కావాలి, సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్లోకి వెళ్ళి సైజ్ ఇంక్రీజ్ తెలుస్తుందా ఇంకోటి చూపిస్తాను. పోతుంది కదా, బ్యాక్గ్రౌండ్ పోతుంది కదా, అండ్ డాట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ డాట్స్ రిమూవ్ అయిపోతుంది. ఆ నేమ్ రిమూవ్ చేస్తారు అనుకోండి. రిమూవ్ అయిపోయింది కదా. ఏమైనా టెక్స్ట్ లోగో మీద టెక్స్ట్ ఉన్న, పేజెస్ మీద డాట్స్ ఉన్న, సో ఈ టూల్ చూసుకుంటే ఆటోమేటిక్ అయిపోద్ది అనమాట. ఓకే ఓకే అండి, అర్థమైందా?
సో ఇది హీలింగ్ బ్రష్ టూల్ ఒక రెండు ఆపోజిట్ అనమాట. ఇది నెక్స్ట్ ప్యాస్టల్ అనమాట. సో దీన్ని ఎట్లా యూజ్ చేస్తాం అంటే ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఇంతవరకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఏదైతే ఆబ్జెక్ట్ కావాలో దాని మీద క్లిక్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్ రిమూవ్ అయిపోయిందా. ఏదైనా సరే ఫేసెస్ మీద డాట్స్ ఉన్న, బ్యాక్గ్రౌండ్ మీద ఏమన్నా టెక్స్ట్ ఉన్న, లోగో మీద కూడా ఏమైనా టెక్స్ట్ ఉన్నా సరే ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు మనం ప్యాస్టల్తో, హీలింగ్ బ్రష్ టూల్తో రెండు యూజ్ అవుతాయి. ఏ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు అక్కడ ఆబ్జెక్ట్ అవ్వాలో ఆ బ్యాక్గ్రౌండ్లో తీసుకోవాలి. మళ్ళీ సెలెక్ట్ ఆబ్జెక్ట్, కంట్రోల్ డి డీసెలెక్ట్, మళ్ళీ సెలెక్ట్ మళ్ళీ డీసెలెక్ట్, మళ్ళీ సేమ్ ఆప్షన్. ఏదైనా సరే ఏదైనా డీసెలెక్ట్, కంట్రోల్ డి. ఓకేనా. టైం అయిపోతుంది. నేను మళ్ళీ లింక్ పెడతాను మళ్ళీ నేను దాంట్లో మళ్ళీ అవ్వండి, జాయిన్ అవ్వండి, సరేనా. హలో, ఓకే ఓకేనా. సార్. సరే అన్న. ఓకే ఓకే, అర్థమైందా. హీలింగ్ బ్రష్ టూల్ ఇంక ప్యాస్టల్ తెలుస్తుంది కదా, ఏమన్నా ఫేసెస్ మీద డాట్స్ ఉన్న, బ్యాక్గ్రౌండ్ మీద ఏమైనా ఇమేజ్ టెక్స్ట్ ఉన్నా కానీ దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ప్యాస్టల్, హీలింగ్ బ్రష్ టూల్, వాటరింగ్ బ్రష్ టూల్. ఓకే, సింపుల్గా కాంటెంట్ స్టూడియోలో హై ఉంటుంది కదా దాన్ని తీసుకుంటాను అనమాట. ఇది ఇంపార్టెంట్ కాదండి రెండు టూల్స్. దీంట్లో 3 టూల్స్ మనకు ఇంపార్టెంట్ అంతే. అర్థమైంది 3. మళ్ళీ చెప్పాను, ఓకేనా. అర్థం కాదు చెప్పండి, మేము మళ్ళీ చెప్తా. ఓకేనా. ఓకే సార్. ఓకే ఓకే, నెక్స్ట్ బ్రష్ టూల్ అనమాట. సైజ్ తగ్గించుకుని ఆప్షన్ బరికి సైజ్ తగ్గించుకోవచ్చు. రిమూవ్ 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 డిలీట్, కంట్రోల్ జెడ్, డిలీట్ డిలీట్ డిలీట్. బ్రష్ టూల్ తెలుసు కదా, మనం కలర్ యాడ్ చేసుకోండి, రెడీ ఉంటుంది, పెన్లో ఉంటుంది. సైజ్ కావాలంటే సైజ్ తగ్గించు పెంచుకోండి. ఓకే, పర్టికులర్ దేంట్లో కలర్ కావాలనుకుండా ఇంతవరకు సెలెక్ట్ చేసుకుని కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. బ్రష్ టూల్ తీసుకుని షార్ట్ కట్ బి అనమాట. ఓకే, కంట్రోల్ డి సెలెక్ట్, లేదు బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకున్నా సేమ్ అది ఆప్షన్. బ్రష్ టూల్ బి సెలెక్ట్, బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సెలెక్ట్ బ్రష్ టూల్, పెన్సిల్ టూల్ మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ డ్రాగింగ్ అంటే థిక్నెస్ పెట్టుకోవచ్చు. బ్రష్ టూల్లో చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, కింద హైడ్నెస్ ఉంటుంది కదా, ఫుల్ కలర్ కావాలా, అయితే గ్రేడియంట్ కావాలా, డిఫరెంట్ షేడ్స్ ఉంటుంది దీంట్లో. బ్రష్ టైప్, పెన్సిల్ ట్రాక్ టైప్, డిఫరెంట్ షేడ్స్ ఇవన్నీ.
సైజ్ కావాలి, సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అవసరం లేదు. లీప్ స్టైల్ సైజ్ కావాలి ఇంక్రీజ్ చేసుకో. ఓకేనా, షేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి కదా అని తీసుకోవచ్చు. దీంట్లో సేమ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్ అనమాట. నేను చెప్పిన కలర్ రీప్లేస్మెంట్ కోసం దీనిలో మెయిన్ టూల్స్ ఈ టూలే. ఓకేనా, బ్రష్ టూల్ ఏంటి ఇచ్చేయవలసి ఉండదు. బ్రష్ టూల్, పెన్సిల్ టూల్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాంప్ టూల్. ఇమేజ్ ఉందనుకోండి, మనం కట్ చేయని అవసరం లేకుండా దీన్ని మనం కాపీ చేసుకోవచ్చు. క్లోన్ స్టాంప్ ఉంది కదా, దీని షార్ట్ కట్ ఎస్, సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఆల్ట్ పట్టుకుని ఇమేజ్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆల్ట్ పట్టుకుని ఆల్ట్ క్లిక్ చేసాము. ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి, సైజ్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి. సో మనం కట్ చేయని అవసరం లేకుండా అదే కాపీ అయిపోతుంది.